నా పేరు సూరి. ఇక్కడ లోకల్ లోకల్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? ఎన్ని సంవత్సరాలు? నేను పుట్టి పెరిగింది ఇక్కడే అన్న. నాకు 42 ఇయర్స్ ఇక్కడ. సో ఇది 40 సంవత్సరాలు. సో ఇప్పుడు జూబ్లీస్ లో బై ఎలక్షన్ ఉంది. ఎట్లుంది? ఏ పార్టీ సైడ్ ప్రజలు ఉన్నారు? అంటే మాకు తెలిసి నవీన్ యాదవ్ గారు ఈడ విన్ అవుతారు. ఎందుకు? ఆయన 24/7 అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆయన గెలిపించుకోవాలని మేము చూస్తున్నాం. మరి 22 సార్ గతంలో కూడా పోటీ చేసింది కానీ అప్పుడు ఎందుకు గెలిపించుకోలేదు? అప్పుడు కూడా పోటీ చేసి ఉండే, అది బై ఛాన్స్ వెనుక కొంతమంది ఒకలాగా కొంతమంది ఒకలాగా చేసి ఇదైంది. కానీ సెకండ్ పొజిషన్లో వచ్చిండు కదా మాగంటి గోపీనాథ్ తోటి. మరి ఇప్పుడు ఈసారైనా ఆయనకు ఛాన్స్ ఇచ్చుకోవాలి మేము. మాకేమైనా కావాలంటే ఆయనతోటి. ఆయన ఒకవేళ రాకపోని కానీ 24 hours మాకు ఫోన్ చేస్తే వస్తున్నా అని చెప్పి వచ్చేస్తారు. అది సో ఆయన గెలిపించుకుంటారు. గెలిపించుకుంటున్నాం. బీఆర్ఎస్ 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ఉన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉందన్న. మాగంటి గోపీనాథ్ తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్లో చంపాడు. బీఆర్ఎస్ని 2 సార్లు గెలిచాడు. మరి ఇక ఆయనని చూసుకుంటాము. ఏం చేసిండన్న మాకే ఓటు హక్కే లేదు. మా నవీన్ భాయ్ వచ్చినాక మాకు ఓటు హక్కు వచ్చింది, రేషన్ కార్డులు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ఏం అడుగుతాం? అడిగే ఛాన్స్ ఇచ్చిరా? రానిచ్చే ఛాన్సే ఇవ్వలే మాకు. అలాంటప్పుడు ఏమంటావు? ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ వచ్చినా అట్లాంటివి ఉండవన్న. ఇప్పుడులో జనరేషన్ వేరే ఉన్నది. ఇప్పుడు జనరేషన్కి సెంటిమెంట్లు అన్నీ చూసేటట్లేరు. ఎవ్వరు క్యాండిడేట్ ఎవరు మనకి ఇచ్చేస్తుంది అది చూస్తున్నాం. భయపడడానికి ఏముంది? ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్. భయపడ్డం దేనికి? అవి వేరే అండి, గతాలు అది వేరే, వదిలేసుకోండి. ఇప్పుడు ఆయన ఏంటన్నది చూడాలి. ఒకసారి ఛాన్స్ ఇచ్చినామా, ఇప్పుడైతే మాకు అందుబాటులో ఆయన ఉన్నాడు కాబట్టి ఓకే. ఇప్పుడు ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో ఇక్కడ నిల్చుంటారు నవీన్ భాయ్. మాగంటి గోపీనాథ్ వస్తారా? ఎవ్వరు రాజకీయ నాయకులు అంతా వాళ్ళది చూసుకోవడం తప్ప ఏమీ లేదు. మా నవీన్ భాయ్దే అట్లా కాదు. డైరెక్ట్ 5 నిమిషాల్లో వస్తారు ఫోన్ చేస్తే. ఏమైంది అట్లా అని మేము గెలిపించుకోవాలని చూస్తున్నాం. ఈసారి పక్కా ఆయన పక్కా.